రాముల వారి గురించి ఎన్నో విశేషాలు వివరిస్తూ ఉన్నారు. నేటి సమాజానికి అన్వయిస్తూ మనం ఏం నేర్చుకోవాలి రాముడిని చూసి, రాముడి చరిత్ర అసలు మనకేం చెప్తుంది? ఈ విషయాలన్నీ కూడా చాలా వీడియోస్ ఆల్రెడీ చేసున్నాం. మేడం కూడా చాలా చక్కగా వివరించున్నారు. డాక్టర్ ఆర్వి సుధ గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్. ఈరోజు ఒక మంచి వీడియో, అంటే అందరికీ ఉపయోగపడే వీడియో. మనం నిత్యం వింటూ ఉంటాం రామరాజ్యం అని. నిజంగా రామరాజ్యం అనేది నేటి కాలంలో సాధ్యమేనా? ఒకవేళ సాధ్యమైతే ఎలాంటి రాజ్యం ఉంటే అట్లీస్ట్ రామరాజ్యం అనొచ్చు? ఈ విషయాల గురించి ఇప్పుడు వివరిస్తారు. నేటి పాలకులు, ఏ పాలకులు, రాష్ట్ర దేశ పాలకులు ఎవరైనా కానివ్వండి, ఏం తీసుకోవాలి రాముణ్ణి చూసి? ఈ విషయాల గురించి ఇప్పుడు మేడం మాటల్లో విందాం. మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా వినండి. నమస్తే మేడం. సో రామరాజ్యం రామరాజ్యం ప్రతి ఒక్కళ్ళు, ముఖ్యంగా ఇప్పుడు మనం ఈ వీడియో చేస్తున్న టైంలో మళ్ళీ పొలిటికల్ హీట్, ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి చాలామంది ఇదే మాటని ఎక్కువగా వాడుతూ ఉంటారు. మా పార్టీ వస్తే రామరాజ్యం వచ్చినట్టే అని. రామరాజ్యంతో పోలుస్తున్న వీళ్ళు ఎవరైనా కానివ్వండి, ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, అందరూ కూడా నిజంగా రామరాజ్య స్థాపన కోసం పాటు పడుతున్న వాళ్ళేనా? మీరు ఏమంటారు? నిజంగా రామరాజ్యం రావాలంటే అసలు ఏం చేయాలి వీళ్ళు, చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, మెజారిటీ రావాలి. ఎవరికి మెజారిటీ లేదు అక్కడ, అంతే కదా. ఇప్పుడు ఒక లీడర్ అంటే రాముల వారిని చెప్తారు. ఎందుకు రామరాజ్యం అన్నాం? లీడర్షిప్ క్వాలిటీ ఉంది ఆయనకి. మనం ఇందాక జాతకాల గురించి కూడా మాట్లాడాం. ఆ లీడర్షిప్ క్వాలిటీ ఉన్నా కూడా నెగ్గనివ్వరు కదా అందరూను. సో అది రాముల వారు ఎలా నెగ్గుకుంటూ వచ్చారు అనేది ఆయన చరిత్ర కదా. అసలు ఒక మాట మీద నిలబడ్డాడు ఆయన. ఆయన చెప్పిన మాట ఆయన ఎట్టి పరిస్థితుల్లోనే ఎంత కష్టం వచ్చినా ఆయన సాధించాడు. ఇంతే కదా. అసలు మొత్తం ఆయన లైఫ్ అంతా చూస్తే అంతే, ఒక మాట మీద నిలబడ్డాడు, అది సాధించుకున్నాడు అంతే. రామరాజ్యం అని వచ్చేప్పటికి ఏంటంటే అందరూ సపోర్ట్ ఇచ్చారు. వాళ్ళ బ్రదర్స్ ఇచ్చారు, కూడా ఉన్న సహచరులు అందరూ సపోర్ట్ ఇచ్చారు. అందరూ ఈ రాజ్యం బాగుండాలి, చల్లగా ఉండాలి అని పాడుపడిన వాళ్ళే, ఇంక్లూడింగ్ రాముల వారు. అంటే ఏంటి, ఎవరికి పోర్ట్ఫోలియో ఇచ్చినా అందరూ మళ్ళా రాముల వారి మాటే విన్నారు. అంతే కదా. ఇప్పుడు నేటి లెట్సే ఇప్పుడు ఉన్న రాజపాలన చేసిన వాళ్ళందరికీ ఇంత మెజారిటీ ఎక్కడుంది? ఆ మాట మీద అంత గ్రిప్ ఎక్కడ ఉంది? పార్టీలు మారుతూనే ఉంటున్నారు కదా. ఇప్పుడు ఈ పార్టీ నెగ్గింది అనుకో ఈ ఎలక్షన్లో, వేరే పార్టీ నుంచి మళ్ళా బైకరించుకుని దీనికి వచ్చేస్తున్నారు కదా. అంటే న్యాయంగా చేసేవాళ్ళు చాలా తక్కువ మంది అనే కదా తెలుస్తోంది ఇందులో. సో రామరాజ్యం రావాలి అంటే ఒక పవర్ఫుల్ లీడర్ ఉండాలి, అంతే కదా. ఇప్పుడు రాముల వారిని మనం తలుచుకున్నామంటే ఒక పవర్ఫుల్ లీడర్, అన్నిట్లోనూ ఆయనకి ప్రయోగం ఉందన్నమాట. ఒక వెరీ పవర్ఫుల్ లీడర్. పవర్ఫుల్ లీడర్ ఎలా అవుతారు? థాట్ ప్రాసెస్ నుంచే కదా. అంటే ఏంటి, నేను చాలాసార్లు మహాత్మా గాంధీ గురించి కూడా మాట్లాడిన రోజులు ఉన్నాయి. అంటే ఆయన నమ్మిన దాన్ని, ఆయన సిద్ధాంతాన్ని ఆయన ఎప్పుడు విడవలేదు. రైట్, అంటే ఏంటి, దాని మీదే ఆయన ప్రయత్నించాడు. లైఫ్ అంతా స్ట్రైవ్ చేసుకున్నారు అనుకుందాం, లైఫ్ అంతాను అదే మాట మీద. ఇందాక మనం చెప్పాం, ఒక మాట ఒక బాణం అంటాం, అదే మాట మీద నిలబడ్డాడు, అదే దాంట్లోనే ఆయన ముందుకు సాగారు. నాకు ఇప్పుడు ఒక మాట చెప్పేసేసి నాకు ఇది అక్కర్లేదు, నేను నెక్స్ట్ దానికి వెళ్తాను అంటే ఎట్లాగా? ఇప్పుడు జరిగే విషయాలన్నీ అలాగే ఉన్నాయి. చిన్న దగ్గర నుంచి పెద్ద పార్టీస్ అన్నీ కూడా అలాగే ఉన్నాయి. అండ్ ఆల్సో ఇప్పుడు ఏంటంటే అన్నీ మనం చెప్పుకోవాలి అంటే ఇన్ని పార్టీస్ ఉన్నాయి. నాట్ ఓన్లీ దట్, పార్టీలోనే పార్టీస్ ఉన్నాయి, ఆ పార్టీలోనే ఇంకా పార్టీస్ ఉన్నాయి, అంతే కదా. కానీ ఇప్పుడు కేంద్రంలో చూస్తే ఇప్పుడు మళ్ళీ నరేంద్ర మోదీ గారు కనుక వస్తే మెజారిటీ వస్తుంది అంటున్నారు, మాట్లాడాను కొంతమందితో. బట్ వస్తుంది అంటున్నారు కానీ మనం చెప్పలేము. ఎందుకంటే ఈ కాలంలో అన్ని డబ్బుతో, మాటతో కాదు కదా. ఎవ్రీథింగ్ ఇస్ రిలేటెడ్ టు మనీ. అంటే మన సంపద అనడానికి కూడా లేదు, అది డబ్బుతో రిలేషన్సే ఉన్నాయి ఎక్కువ. సో అలా వచ్చిన వాళ్ళు రామరాజ్యం స్థాపించాలి అంటే ఇంకా ఎన్ని యుగాలు పడుతుందో, అంతే కదా. ఇప్పుడు రామరాజ్యం అని మాట్లాడుతున్నారు, అయోధ్యలో కూడా మనం పెట్టుకున్నాం, మళ్ళీ రాముల వారిని స్థాపించాం, అక్కడ అన్ని చేసాము, కరెక్టే. రామరాజ్యం రావాలి, అందరూ కోరుకునేది అదే, మనం కూడా అదే కోరుకుంటున్నాం. అంటే రామరాజ్యం ఎందుకు రావాలి అంటే న్యాయంగా, న్యాయబద్ధంగా ఆయన రాజ్యాన్ని ఏలారు. ఆ పరిపాలన ఎలా చేశారు అంటే ఆయన అందరినీ, ఆయన రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ ఏంటి, ఒక వాళ్ళ చిల్డ్రన్ లాగే, వాళ్ళ బిడ్డల్లాగే చూసి అందరు సంరక్షణ చేశారు.
అని చెప్తారు రామరాజ్యం. పెద్దలు చెప్పిన మాట ఇది. అలా ఇప్పుడు చేసేవాళ్ళు ఎవరున్నారు? ఇప్పుడు ప్రాంతీయం అయిపోయింది. ప్రాంతీయంలో ఇంకా ప్రాంతీయాలు ఉంటాయి, ప్రాంతీయంలో ఇంకా ప్రాంతీయాలు ఉంటాయి. ఎందుకంటే చిన్న నుంచి పెద్దకి వెళ్తున్నాం అన్నమాట. సో ఇప్పుడు కేంద్రంలో మార్పు వస్తే, చిన్న వాటిల్లో మార్పు వస్తే కానీ మనం రామరాజ్యం రావడం కష్టం కదా. ఓకే. సో కలియుగంలో మనకి తెలిసిన ఒక విషయం, ఎవరిని మోసం చేద్దామని చూస్తూ ఉంటారు. సో అలాంటి థాట్ ప్రాసెస్ ఉన్నప్పుడు మనం చేయవలసింది ఏంటంటే, మన పిల్లలు ఇప్పుడు చదువుకుంటూ ఉంటారు, ఫస్ట్ స్టాండర్డ్ నుంచి మనకు నీతి పాఠాలు అనేవి చెప్పుకుంటే అప్పుడు కొంచెమైనా ఏంటంటే పెద్ద అయిన తర్వాత వాళ్ళకి మార్పు వస్తుంది, మార్పు అనేది వస్తుంది. ఇప్పుడు పిల్లలు కూడా ఏంటంటే అన్నీ వచ్చేసాయి, మనకి ఫోన్లు వచ్చాయి, ల్యాప్టాప్లు వచ్చాయి, వాట్సాప్లు వచ్చాయి, గేమింగ్ వచ్చింది. అంటే చదువుకో అని చెప్తేనే, ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను, నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు, చదువుకో 10th ఎగ్జామ్ ఉంది అని చెప్తేనే 1 గంట సేపు గేమింగ్ ఆడుతూ ఉంటారు, ఫోన్లో చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ ఏంటంటే అట్రాక్షన్స్, డిఫరెంట్ అట్రాక్షన్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ పరిపాలించే వాళ్ళకి కూడా అంతే, డబ్బు అనేది ఒక అట్రాక్షన్. ఇప్పుడు ఓట్లు కావాలి, లేకపోతే నెగ్గలేరు. సో వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంది కనుక, సో రామరాజ్యం రావాలి అంటే, న్యాయంగా అన్ని చేయాలి అంటే, లీడర్స్ ఎంత పవర్ఫుల్ ఉన్నారు, ఎంత న్యాయంగా చేయగలరు, అలాంటి వాళ్ళని ఎంచుకోవాలి మనం. అది తెలియడానికే చాలా టైం పడుతుంది మనకి ఫస్ట్, అంతే కదా. అలాంటి వాళ్ళని మనకి పరిపాలన వచ్చినప్పుడు కానీ మనకి తెలియదు ఎలాగని. ఇప్పుడు రాజులు అంటే వాళ్ళు వంశవార్యంగా వచ్చింది, మనకి అలాంటివి లేవు కదా, మనం ఎన్నుకుంటున్నాం. సో దెర్ ఇస్ వాస్ట్ డిఫరెన్స్ ఈ రెండిట్లోనూ. సో తప్పక రామరాజ్యం రావాలి, అందరినీ సమానంగా చూడాలి, ఎందుకంటే మనుషులందరూ ఒకటే, అంతే కదా, అందరూ ఒకటే, అందరికీ కావాల్సింది తిండి, గుడ్డ, ఒక ఇల్లు, ఇవే కదా కావాలి, నీడ అందం కాసేపు. సో ఇవన్నీ సమంగా ఉండాలి అని అందరం కోరుకుంటాము, కానీ అలా జరగట్లేదు కదా. పాలిటీషియన్స్లోనే అలా జరగట్లేదు, పరిపాలించే వాళ్ళ దాంట్లోనే జరగట్లేదు. ఇప్పుడు మళ్ళీ అందులో ప్రాంతీయాలు ఉన్నాయి, ఆ ప్రాంతీయాల్లో మళ్ళీ దేశాలు ఉన్నాయి, ఆ దేశాలు మళ్ళీ లోకాలు ఉన్నాయి. ఇన్ని ఉన్నప్పుడు కొంచెం కష్టమైన పని, ఒక కష్టమైన పని కదా. అట్లీస్ట్ ఏం చేయాలంటారు అంటే, అది పాటించాల్సిన నియమాలు ఏమిటి? ఫస్ట్ ఏంటంటే మాట మీద నిలబడ్డాం, మాట ఇచ్చిన తర్వాత నిలబడం, లేకపోతే ఇవ్వద్దు. అండ్ ఏంటంటే ఆకర్షణ, డబ్బుకి పడతారు చాలా మంది. అది చేసుకుని పవర్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఏంటంటే ఎదురు తిరిగే ఛాన్సెస్ చాలా ఉన్నాయి కదా. మనం ఎవరిని చెప్పట్లేదు, జనరల్గా మాట్లాడుకుంటున్నాం కనుక మనం వింటున్న ఒక విషయాలే ఇవి. సో ఉపయోగం అంటాం కదా, సరిగ్గా ఉపయోగించుకోవడం పవర్ని. ఇంకోటి ఏంటంటే మన దగ్గర సంపద ఉంది కదా అని చెప్పేసి దాచుకోవడం, ఎంత ఉంటే అంత లాక్కోవడం అనుకుందాం ఒకసేపు. సో ఇవన్నీ కొంచెం కష్టమైన పనులు. అలాంటి బుద్ధి ఉన్న వాళ్ళని మనం ఎంచుకుంటే ఎలా రామరాజ్యం వస్తుంది, అదే క్వశ్చన్ మార్క్. సో దీంట్లో ఎవరికి మనం నీతులు చెప్పవలసిన అవసరం లేదు, ఎవరిది వాళ్ళకే తెలుసు. సో జనరల్గా మనకి రామరాజ్యం రావాలి అంటే ఇవన్నీ ఉండకూడదు కదా. మరి ఒక పద్ధతి అనేది ఒకటి ఉండాలి, ఎందుకంటే పద్ధతిగా పరిపాలించి రోజు రోజు ఏం పని చేయాలో అది చేసిన మనం అప్పుడు సంగతి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం అంటే మన గ్రంథాలు చూసే మాట్లాడుకుంటున్నాము. అప్పుడు ఇంకా ఏం జరిగిందో మనకి త్వరగా తెలియదు. బట్ స్టిల్ ఇప్పుడున్న పరిస్థితిని చూసాము అంటే కొంచెం కష్టమైన పని. సో అందరూ ఏంటంటే ప్రమాణాలు చేసేస్తూ ఉంటారు, దాని తర్వాత ఏంటంటే ఎక్కడ కనిపించరు. ముందు మాట మీద నిలబడితే అన్ని కనిపిస్తారు, అందరికి అన్ని వినిపిస్తాయి. రైట్, అదే అంతే కదా. మరి ఒక మాట ఇచ్చిన తర్వాత కనిపించాలి, ప్రజలకి చేస్తాము, సేవలు చేస్తాం అన్నప్పుడు చేయాలి. రెండూ లేనప్పుడు సరే, ఒంట్లో బాగాలేనప్పుడు అదే, రోజు చేయక్కర్లేదు, ఏం చేస్తామని చెప్పేసి ఇలా చేస్తామని చెప్పి కొంచెం ఒప్పుకున్న పని చేయాలి. అది మెయిన్ కదా ముందు. అప్పుడు మామూలుగా కూడా ఓట్లు వేయడం అనేది జరుగుతుంది. అంటే మంచి లీడర్స్ రావాలి. నేను కోరుకునేది ఏంటంటే పవర్ఫుల్ లీడర్స్ రావాలి. మన కేంద్రంలో అయితే పవర్ఫుల్ లీడర్స్ ఉన్నారు, అలాగే పవర్ఫుల్ లీడర్స్ రావాలి, వంశపారంపర్యంగా రాకూడదు అనేది నా ఉద్దేశం అన్నమాట. ఓకే, సో చాలా అంటే చాలా మంచి విషయాలు చెప్పారు. రామరాజ్య స్థాపన అంటే అసలు ఏమిటి రామరాజ్య స్థాపన, దేన్ని అంటారు రామరాజ్య స్థాపన అని? మేము రామరాజ్య స్థాపనని స్థాపించేస్తాం అనగానే అది అలా జరిగిపోదు కదా, చూమంత్రకాళి అనగానే అలా జరిగిపోతున్నట్టు. సో దేన్ని రామరాజ్యంగా మనం అభివర్ణించాలి? ముందు ఫస్ట్ ప్రతి ఒక్క నాయకుడు, ఆ నాయకుడు ఈ నాయకుడు అని కాదు, ఏ నాయకులైనా మొదటగా
ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండటం. అంటే ఇప్పుడు ప్రెజెంట్ మాటలు, ప్రెజెంట్ టాపిక్‌లో తీసుకుంటే పథకాలు అని పెడుతూ ఉన్నారు. ఆ పథకాలని సక్రమంగా అమలు చేయటం. అమలు చేశామని కాదు, సక్రమంగా అమలు చేయటం. దానికి చాలా తేడా ఉంటుంది. సో, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా. దాన్నన్నిటిని పాటిస్తూ ఉంటేనే అది రామరాజ్యం అవుతుంది. ఖచ్చితంగా రామరాజ్యం రావాలి అని ఈ శ్రీరామనవమికి రాముల వారికి ఒకసారి దండం పెట్టుకొని, మనం అందరం సుభిక్షంగా ఉండాలని, దేశవ్యాప్తంగా అందరూ హాయిగా, ఆనందంగా ఉండాలని, రాముని యొక్క రాజ్యంలో హ్యాపీగా జీవనం సాగించాలని కోరుకుందాం. ఇలాంటి మంచి టాపిక్స్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.